సూర్యాపేట జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో అక్రమ దందా కొనసాగుతోంది. రోగుల ప్రాణాపాయ స్థితిని ఆసరాగా చేసుకుని మెడికల్ రంగాన్ని ఎంచుకున్న కేటుగాళ్లు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా అర్హత లేని వైద్యులు వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన మెడికల్ మాఫియాపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్పాట్లైట్. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్, స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సూర్యాపేటలో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలువడ్డాయి. తనిఖీలు చేసిన సమయంలో సూర్యాపేటలోని యాపిల్ స్కానింగ్ సెంటర్లో ఏళ్లుగా క్వాలిఫైడ్ కాని డాక్టర్ స్కానింగ్ చేస్తూ ఉండడం గుర్తించారు. సాయి గణేష్ ఆసుపత్రిలో అర్హత లేని డాక్టర్ వైద్యం చేస్తుండడం బహిర్గతమైంది. శ్రీకృష్ణ ఆసుపత్రిలో బయటకు చెప్తున్న డాక్టర్లు ఎవరూ లేరు. స్థానికంగా ఉన్న అర్హత లేని వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకొచ్చి దవాఖానా నడుపుతున్నట్లు తేలింది. సూర్యాపేట పట్టణంలోనే 50కి పైగా సరైన అనుమతులు లేని ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బోర్డు సభ్యులు, ఐఎంఏ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో బహిర్గతమైంది. నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ సహా శాఖ ఉన్నతాధికారులకు నివేదించారు. అయితే ఆయా ఆసుపత్రుల నుంచి సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మామూళ్లు తీసుకుంటూ చర్యలకు వెనకాడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో 229 ప్రైవేట్ ఆసుపత్రులు, 37 డెంటల్ ఆసుపత్రులు, 150 డయాగ్నోస్టిక్ సెంటర్లు, 19 ఫిజియోథెరపీ, 9 ఎక్స్రే, 44 అల్ట్రాసౌండ్ సెంటర్లున్నాయి. ఆసుపత్రుల్లో పనిచేసిన కాంపౌండర్లు, మందుల దుకాణాల్లో పనిచేసిన వ్యక్తులు, ఇతర ఉద్యోగాలు చేస్తూ సంపాదించాలనే కోరికతో ఉన్న వ్యక్తులు ఆసుపత్రులు నెలకొల్పి అర్హత లేని, అనుభవం లేని వైద్యులను తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం సక్రమంగా అందించరనే అపోహను కల్పించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీల ద్వారా పీఆర్ఓలను నియమించుకుని రోగులను ఆకర్షిస్తున్నారు. కమిషన్ల కోసం వీరు ఆసుపత్రుల్లో సరైన పరికరాలు లేకున్నా రోగులను చేర్పిస్తున్నారు. అబార్షన్లు సైతం ఆర్ఎంపీల వల్ల కాకపోతే కమిషన్ ఇచ్చే మహిళా వైద్యుల వద్దకు పంపిస్తున్నట్లు సమాచారం. పేద ప్రజలందరికీ క్వాలిఫైడ్ డాక్టర్ తోనే వైద్యం అందించాలి, నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తనిఖీలు చేపడుతూ సూర్యాపేటలోనే ఇంకా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి కాబట్టి అన్ని హాస్పిటల్ తనిఖీ చేసి ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా సూర్యాపేటలో వైద్య రంగాన్ని ప్రక్షాళన చేసే దిశగా ముందుకెళ్తాం. సూర్యాపేటలో 17వ తారీఖు, 24వ తారీఖులో మనం దాదాపుగా మొత్తం 4 హాస్పిటల్స్ విజిట్ చేయడం జరిగింది. వాటిలో 4 హాస్పిటల్స్ లో మనకు అనుమతులు అనేటువంటివి రూల్స్ కు విరుద్ధంగా వచ్చినట్టు, దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నట్టు మనం గమనించడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా ప్రతి హాస్పిటల్ ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అర్హత లేని వారిపై చర్యలు తీసుకుంటాం. అదే కాకుండా హాస్పిటల్సే కాకుండా ఇంకెవరైనా అర్హత లేని వారు ఎక్కడైనా ప్రాక్టీస్ చేసినట్లు మా దృష్టికి వచ్చినట్లయితే వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. జిల్లాలో కొద్ది రోజులుగా నకిలీ వైద్యుల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో 6 ఆసుపత్రులు సీజ్ అయ్యాయి. సూర్యాపేటలోని శ్రీ సాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ, శ్రీకృష్ణ, శరత్ కార్డియాక్ సెంటర్, యాపిల్ స్కానింగ్ సెంటర్లలో అర్హత లేని నకిలీ వైద్యులతో పాటు సరైన ధృవీకరణ పత్రాలు లేవని టీఎంసీ తేల్చడంతో సీజ్ చేశారు. వీటితో పాటు మేళ్ల చెరువులో అర్హత లేకుండా వైద్యం అందిస్తున్నారని చాందినీ క్లినిక్ సెంటర్ ను సైతం సీజ్ చేశారు. అయితే నకిలీ వైద్యులను కేసుల నుంచి కాపాడే క్రమంలో ఏసీబీకి చిక్కారు. ఇదిలా ఉండగా విచారణ జరుగుతున్న క్రమంలో ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాల్సిన పోలీస్ అధికారులు ఏసీబీకి చిక్కారు. సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, పట్టణ సీఐ వీరరాఘవులు ఓ వైద్యుడి నుంచి 25 లక్షలు లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఇదంతా జరుగుతున్న క్రమంలోనే సూర్యాపేట పట్టణంలోని శ్రీ సాయి గణేష్ ఆసుపత్రిలో మహిళ గర్భసంచి తొలగించే ఆపరేషన్ విఫలమై రక్తస్రావమైంది. దీంతో ఆ మహిళను హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయడానికి లక్షలు ఖర్చు చేసినా ప్రాణం దక్కలేదు. ఈ ఘటన మరొక ముందే పట్టణంలోని ఓజో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం వికటించి నిండు గర్భిణి మృతి చెందింది. సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవపురానికి చెందిన బయ్య నగేష్, అనూష దంపతులకు 4, 2 ఏళ్ల వయసున్న 2 ఆడపిల్లలున్నారు. అనూష మరోసారి గర్భం దాల్చడంతో పుట్టబోయేది ఆడబిడ్డ, మగబిడ్డ అని తెలుసుకునేందుకు సూర్యాపేట మండలం టేకుమట్లకు చెందిన ఆర్ఎంపీని సంప్రదించారు. ఆర్ఎంపీ అనూషను నకిరేకల్లోని ఓ సెంటర్ కు తీసుకువెళ్లి స్కానింగ్ చేయించగా పుట్టబోయేది ఆడపిల్ల అని నిర్ధారణ అయింది. ఆమెకు అబార్షన్ చేయించాలని అదే ఆర్ఎంపీని సంప్రదించడంతో అబార్షన్ కు మందులకు కలిపి 35,000 ఖర్చవుతుందని సదరు ఆర్ఎంపీ చెప్పడంతో అనూష భర్త నగేష్ అంగీకరించి సూర్యాపేటలోని
రామలింగేశ్వర థియేటర్ సమీపంలోని ఓజో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ అనూషకు అబార్షన్ చేయడంతో వైద్యం వికటించి తీవ్ర రక్తస్రావమైంది. పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషయం పలువురికి తెలియడంతో హాస్పిటల్స్ యాజమాన్యం రాత్రికి రాత్రి ఫ్లెక్సీలు, హాస్పిటల్ సామాగ్రిని తరలించి బోర్డు తీసేసి పరారీలో ఉన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వైద్య శాఖ అధికారులు ఆ ఆసుపత్రిని సీజ్ చేశారు. నగరంలో పలు ఆసుపత్రులు, ఫేక్ ఆసుపత్రులు పైన వైద్య ఆరోగ్య శాఖ నుండి 3 టీములుగా విభజించి సుమారుగా 102 ఆసుపత్రులను ఇప్పటి వరకు చెక్ చేయడం జరిగినది. కొన్ని ఆసుపత్రుల్లో కొన్ని లోపాలు కల్పించినవి, వాటికి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగినది. ఈ నోటీసుల ద్వారా సరి చేసుకున్నట్లయితే తదుపరి చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంటుందనేది తెలియపరుస్తున్నాం. ఈ మధ్య కాలంలో యాపిల్ స్కానింగ్ సెంటర్ను, శ్రీకృష్ణ హాస్పిటల్ను, ఈ యొక్క శరత్ కార్డియక్ సెంటర్ని అయితేనేమి, ఈ యొక్క సాయి గణేష్ ఆసుపత్రిని మరి రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేయబడినవి, వారి యొక్క సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేయబడ్డవి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లోని నిబంధనలను ఉల్లంఘించి నడుస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. అందులో భారీగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అక్కడి డిఎంహెచ్ఓ కోటాచలంపై విచారణ చేపట్టారు. చివరికి ఆయనపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. వాస్తవానికి చైనా, రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాల్లో మెడిసిన్ చదివిన వారు ఇండియాలో వైద్యం అందించాలంటే క్వాలిఫైడ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాంటివి రాయకుండా నేరుగా ఆయా దేశాల్లో చదివిన కోర్సులను పెట్టుకుని ఎండీ, జనరల్ ఫిజిషియన్ అంటూ బోర్డులు తగిలించుకుని వైద్యం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగం చేస్తూ కొందరు వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రులను నెలకొల్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు ఉన్నా అక్కడ వైద్యం అందించకుండా తమ ఆసుపత్రులకు రావాలని అడ్రస్లు వారే చెబుతూ ఉండడం గమనార్హం. ప్రజా వైద్యం దెబ్బతినిపోతుంది, వైద్యం కార్పొరేట్ చేతుల్లో గుప్పిట్లో వెళ్ళిపోయింది అని ఒక చర్చ జరుగుతూ ఉంది. పేద ప్రజలకు వైద్యం పెద్ద ఇబ్బందిగా తయారైంది. వైద్యో నారాయణ హరి అనే దాన్ని కూడా సామెతకు అర్థాన్ని కూడా మార్చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. సూర్యాపేటలో ఇటీవల కాలంలో నకిలీ వైద్యులు సర్టిఫికెట్లు లేకుండా, లేకపోతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో, నేషనల్ మెడికల్ కౌన్సిల్లో సభ్యత్వాలు లేకుండా ఫారిన్ సభ్యత్వాలు తీసుకొచ్చి, లేకపోతే ఫారిన్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ నడుపుతూ ప్రజల చావులకు కారణాలు అవుతా ఉన్నారు. అర్హత లేని వైద్యులు ఆపరేషన్లు చేస్తా ఉన్నారు. మరొక వైపు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి భ్రూణ హత్యలకు పాల్పడుతా ఉన్నారు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని పలువురు కోరుతున్నారు.